సరోజిని జాయ్ఫుల్ హోమ్ గార్డెన్ టు కిచెన్. నేను మీ సరోజిని అంటుంది. ఇది మష్రూమ్స్ కర్రీ అండి. ఈ మష్రూమ్స్ కర్రీ ఎట్లా చేశానో మీరు ఇప్పుడు చూసేస్తారా? వీడియోలోకి వెళ్ళిపోతారండి. బటన్ మష్రూమ్స్ ఇవి ఫామ్ నుంచి తెచ్చినవి, ఫ్రెష్ అంటున్నారు. లో కార్బోహైడ్రేట్స్ అండ్ రిచ్ ఇన్ ప్రోటీన్ అని చెప్తున్నారు. ఏదేమైనా మనం మష్రూమ్స్ కర్రీ చేసుకుంటాము. దీనికి ప్యాకెట్ ఎట్లా వచ్చినాయి. దీన్ని ఓపెన్ చేసి దీంట్లో ఉప్పు వేసాను చూడండి. దీంట్లో వేస్తాను. ఇలా ఉంటాయి, నలుపైపోతాయి, కానీ వీటిని ఇట్లా ఉప్పు నీటిలో వేసుకోవాలి. ఇవన్నీ ఫ్రెండ్స్, మష్రూమ్స్ యాక్చువల్గా ఉప్పు దీంట్లో వేయాలని కాదు, ఫస్ట్ నీటిలో వేసి కడిగిన తర్వాత ఇందులో ఉప్పు వేసి వేయాలనుకున్నాను. ఉప్పు వేసి అట్లా పెడితే ఏమవుతుందంటే అది చూడండి, నలుపు రాకుండా ఉంటుంది, కలర్ చేంజ్ కాకుండా ఉంటుంది. సో దీంట్లో ఇప్పుడు పీల్ ఇట్లా తీస్తే వచ్చేస్తుంది. ఈ పీల్స్ తీసి చూపిస్తాను మీకు. ముక్కలు కోసి దీంట్లో వేస్తాను. కొన్ని పెద్దగా ఉంటాయి, కొన్ని చిన్నగా ఉంటాయి. కానీ ఇవైతే షాప్ నుంచి తెచ్చుకున్న వెంటనే మనం వండుకుంటే బాగుంటుంది. సో చూద్దామండి. వీలైనంత వరకు తొందరగా వండుకోవాలి, లేకపోతే కలర్ చేంజ్ అయిపోతాయి. తర్వాత దాని మీద ఎక్స్పైరీ డేట్ కూడా ఇస్తారు, దాన్ని కూడా మనం చూసుకోవాలి. ఫ్రెండ్స్, ఇది చూడండి, ఇట్లా పక్క నుంచి ఒలిస్తే ఇట్లా స్కిన్ వస్తుంది, ఇట్లా వచ్చేస్తుంది. మన కమలా ఒలుసుకుంటే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. ఇదిగోండి ఎంత నీట్గా వచ్చిందో చూడండి. ఇట్లా ఒలుసుకోవాలి. ఇది నేను చిన్న అయితే 4 ముక్కలు, మరి చిన్న అయితే 2 ముక్కలు, ఇట్లా పెద్దగా ఉన్నాయి 6 ముక్కలు కూడా చేశాను. అట్లాగే ఇది ఇవన్నీ ఒలిసినవి వైట్ కలర్లో ఉంది చూడండి. ఇది వలవంది, నలుపు ఉంది, ఎందుకంటే దీని మీద ఇంకా కవర్ ఉంది కనుక, స్కిన్ ఉంది. ఇదిగోండి ఎంత వచ్చిందో చెత్త. సో ఇట్లా మనం అన్నీ క్లీన్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇది పెద్దది ఒలిచాను చూడండి ఎట్లా ఉందో. కమల పొట్టు తీసుకుంటే ఎట్లా ఉంటుందో అట్లా ఇదిగో కింద అట్లా ఉంటాయి. సో ఇది ఇంకా కొంచెం ఎక్కువ మొక్కలు కోసుకుందాం. ఇదిగో మురికి నీరు, ఇవేమో మనం తీసుకున్న తర్వాత ఉప్పు దాంట్లో వేసిన ముక్కలు. ఇవి మనం కూర చేసుకుంటూ ఇందులో ఉన్న బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. చూడండి, చిన్న ఉల్లిగడ్డలు 2 పచ్చిమిరపకాయలు తీసుకుని కట్ చేస్తున్నాను. కూర స్టార్ట్ చేసేద్దాం. దీంట్లో ఆయిల్ పోసుకుందాము. సో ఒక 2 స్పూన్లు నువ్వుల నూనె వేసాను. సో చూడండి, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం పచ్చెనపప్పు, సాయిపప్పు కూడా వేసుకోవచ్చు. సో నేను మెంతులు కానీ మెంతి పొడి కానీ వేస్తాను. ఇదిగో మెంతులు వేస్తున్నాను. సో దీంట్లో కరివేపాకు వేసుకోవచ్చు. కరివేపాకుని కొత్తిమీరకి కిందకి వెళ్ళా తీసుకొస్తాకి నేను తర్వాత వేస్తాను. ఇందులో కాగిపోయింది చూడండి, నూనె కాగిపోయింది కనుక ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ వేసి, పచ్చిమిరకాయలు కూడా వేసి మంచిగా వేయించుకుందాం. ఉల్లిగడ్డలో 1 స్పూను ఉప్పు, చిటికెడు పసుపు వేసుకుందాము. ఉప్పు పసుపు వేయగానే చక్కగా నీరు వచ్చేస్తుందండి, చక్కగా ఉడికిపోతాయి అన్నమాట. ఇది ఉడికినిద్దాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేదండి. ఇందులో నేను వేస్తున్నానంటే అల్లం పేస్ట్ 1 స్పూను. మనకు కొంచెమే కదండి ఉన్నాయి, అందుకని 250 గ్రామ్స్ అంటారు, కానీ అవి 250 గ్రామ్స్ ఏమో ఉంది, 200 ఉంటాయి. సో ఒక 1½ స్పూను, 1 స్పూన్ అనుకోండి, టీ స్పూను అవసరాన్ని బట్టి ఇంకా కొంచెం వేసుకోండి. మా కారం చాలా ఘాటుగా ఉంది, కొత్త కారం కనుక నేను తక్కువ వేస్తున్నాను, ఎందుకంటే 2 పచ్చిమిరకాయలు కూడా దీంట్లో వేసాం. సో దీంట్లో ఏం చేస్తున్నాను ఇప్పుడు నేను
మనం కడిగి పెట్టుకున్న మష్రూమ్స్ వేస్తున్నాను. ఫ్రెండ్స్, మనం మష్రూమ్స్ వాటర్ కంటెంట్ అండి. ఇది వేయగానే వాటర్ వస్తుంది కనుక కొంచెం జ్ఞాపకం పెట్టుకోండి. మనం దీంట్లో నీళ్లు పోయవలసిన అవసరం కూడా ఉండదు. సో ఇది ఇట్లా మూత పెట్టేదా ఉడుతుంది. ఈ లోపల కొంచెం మనం టమాటా పేస్ట్ చేసుకుందాం. మన గార్డెన్లో టమాటా పేస్ట్ అండి. మన చిన్న టమాటాలు ఒక 3, సో చెర్రీ ఒక 5 వేస్తున్నాను, ఎందుకంటే ఈ పులుపు బాగానే ఉంటాయి కనుక. ఫ్రెండ్స్ చూడండి, ఇదిగో మనం అసలు వాటర్ వేయలేదు కదా. చూడండి ఎట్లా వాటర్ ఎట్లా వచ్చిందో చూడండి. ఇంకా కాసేపు ఉడకనిద్దామా. ఉడకనిచ్చుకుంటూ దీంట్లో ఉన్న బెనిఫిట్స్ ఎంత చూద్దామా. ఇటువరకు పెట్టానండి, 2 years అబౌవ్ అవుతుందేమో నేను ఈ వీడియో పెట్టి. కానీ అందరూ అంత లాంగ్ వెళ్ళి చూడటం కష్టం కదా, అందుకనే దీని బెనిఫిట్స్ మళ్ళీ చెప్తానండి. సో అండి, దగ్గరకు వచ్చింది కదా. పుట్టగొడుగుల్లో ఏమేమి ఉన్నాయో చూసేద్దామా. సో ఈ పుట్టగొడుగుల్లో దీంట్లో కొంచెము టమాటా వేసేసి అప్పుడు మాట్లాడుకుందాము. టమాటా వేసేసి మాట్లాడుకోవాలి. టమాటా జ్యూస్ వేసేసాను, నీళ్ళు ఏం వేయట్లేదు. ఈ పుట్టగొడుగుల గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు చెప్పుకుంటూ మాట్లాడుకుందామా. కూర చూపించుకుంటూ మాట్లాడుకుందామండి. సో ఈ పుట్టగొడుగుల్లో ఇవి మాంసాహారం శాకాహారం ఇద్దరూ తినొచ్చు అని చెప్తున్నారండి. ఇది ఆహారంలోనూ ఔషధాల్లోనూ ఈ పుట్టగొడుగులు ఉపయోగిస్తున్నారు. మనం దినదినము మన డైట్లో ఉంచుకోవాలని నిపుణులు చెప్తున్నారు. ఆ నిపుణుల్లో ఒకతను ఉన్నాడండి, ఆయన లవనీత్ బాత్రా అంట. సో ఈ పుట్టగొడుగుల్లో మనం తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెప్తున్నారు. మష్రూమ్స్లో పోషకాలు చాలా ఎక్కువగా ఉన్నాయంట. ఇందులో విటమిన్ B1, B2, B9, B12, విటమిన్ C, విటమిన్ D ఉన్నాయని చెప్తున్నారు. ఇవి యాంటీ ఆక్సిడెంట్లుగాను యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉన్నాయంట. అందువల్ల ఇది ఏం చేస్తుందంటే ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుందంట. అంతేకాదు క్యాన్సర్ రాకుండా కూడా చేస్తుందంటండి. అందుకని మనం ఇవి ఆహారంలో చేర్చుకోవాలని చెప్తున్నారండి. సో ఈ యొక్క పుట్టగొడుగులో ఫ్యాట్ ఉండదు, సోడియం తక్కువగా ఉంటుంది, క్యాలరీలు తక్కువగా ఉంటాయి కనుక కొలెస్ట్రాల్ ఉండదు అని చెప్తున్నారు. అలాగే ఫైబరు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉన్నాయంటండి ఇందులో. మరి అని నవనీత్ అనే అతను చెప్తున్నాడండి, డైటిషియన్. మరి వర్షాకాలంలోనే కాదు, ఇప్పుడు మనకి అందుబాటులో ఉండేవి ఎప్పుడు పడితే అప్పుడు మనకు దొరుకుతున్నాయి. షాపుల్లో ఎక్కడ చూసినా ఉన్నాయి. ఇళ్లలో కూడా ఇది మన మిద్దె తోటలో ఎట్లాగా మనం కూరగాయలు పెంచుకుంటున్నామో అట్లాగే కూడా ఇవి పండిస్తున్నారు కనుక అందుబాటులో దొరుకుతున్నాయి. కనుక ఇవి విడిచిపెట్టకుండా అప్పుడప్పుడు మనం తిందామండి. డయాబెటిక్ వాళ్ళు కూడా ఇది ఉపయోగపడుతుంది అంటున్నారు. హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కనుక ఉపయోగపడుతున్నాను కనుక ఇవి మనం విడిచిపెద్దండి. మీరేమంటారు? మేము అప్పుడప్పుడైతే దీన్ని వండుతానని. ఓకే, మరి నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు గంట బెల్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. తర్వాత ఆల్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే నోటిఫికేషన్ మీకు అందుబాటులో ఉంటాయి. నన్ను ఇట్లా ఎంకరేజ్ చేస్తూ ఉండండి. లాస్ట్లో దీంట్లో కొంచెం కొబ్బరి పొడి అవి వేస్తాను. ఎక్కువ మసాలా అయితే వేయనండి, నేను చాలా తక్కువ తింటాం కనుక అవి వేసి మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మన కూర అయిపోయింది. ఇందాక నేను కరివేపాకు వేయలేదు కదా, ఇప్పుడు వేస్తున్నాను. మన చెట్టుదే లేకపోలేదు కనుక ఏం పర్వాలేదు. దాంతోపాటు కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. ఇదిగోండి కొత్తిమీర. ఇది కూడా ఇప్పుడు మనం అప్పటికప్పుడు కోసుకొచ్చింది
కనుక ప్రాబ్లం లేదు. లాస్ట్లో కొంచెం నేను కొబ్బరి, గసగసాలు, మసాలా పొడిలాగా ఇవన్నీ కొట్టి పెట్టుకున్నాను. యాక్చువల్గా ఇవి వేసుకున్నా పర్వాలేదు, కానీ అప్పుడప్పుడు మష్రూమ్స్ వేసుకుంటాము కనుక కూర ఇంకా కాస్త మంచిగా ఉంటుందని నేను అది కొంచెం వేస్తున్నాను. సో మన మష్రూమ్స్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ ప్రిపరేషన్ ఎట్లా ఉందో చూసి చెప్పండి. నచ్చితే లైక్ చేయమని అడిగాను కదా, చేసేవాడిని. సో అయిపోయింది. ఇది కొంచెం మనకి ఇంకా దగ్గరికి అవుతుంది, మట్టికొండ కదా దగ్గరికి అవుతుంది. సో అవకాశం ఉన్న వాళ్ళు, నేనైతే మినిమం నెలకు 2 సార్లన్నా వండుతాను. అవకాశం ఉన్న వాళ్ళు దీన్ని వండుకోండి.